హలో అండి, నమస్తే. ఇవాళ మనం బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్కి సంబంధించిన కొలతల్ని చూద్దాము. టేప్ లేకుండా కొలతలు ఎలా చేయాలో చూద్దాము. ఇలా ఒక పేపర్ని తీసుకొని డబల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. ఈ టేప్ కొలతలతో ఎక్కువగా అవసరం లేకుండా మనం టేప్ని ఇలా మనకు ఒక 10 ఇంచెస్ ఉండే విధంగా టేప్ని కట్ చేస్తున్నాను. ఎందుకంటే టేప్ లేకుండా ఎలా చేయాలో చెప్పాలని నా ఉద్దేశం. కాకపోతే ఇక్కడ గల్లా దగ్గర, షోల్డర్ దగ్గర, ఆర్మ్ హోల్ దగ్గర కొద్దిగా టేప్ వాడితేనే వాటి కొలతలతో కటింగ్ కరెక్ట్గా వస్తుంది. అందుకని 10 ఇంచెస్ టేప్ నుంచి మిగతా టేప్ని కట్ చేశాను. ఇలా ఒక టేప్ని 10 ఇంచెస్ వరకు ఉంచుకోండి. ఇంకొకటి పెద్ద టేప్ కూడా వాడచ్చు. ఈ టేప్తో కొలతలన్నీ కన్ఫ్యూజింగ్గా ఉన్నాయని అనుకుంటే ఈ చిన్న టేప్ సరిపోతుంది. ఇలా పేపర్ని డబల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాస్ ఏమన్నా ఉంటే కట్ చేసుకోవాలి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఈ టేప్ కొలతలతో కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇలా నేను చెప్పే మెథడ్లో బ్లౌజ్ కట్ చేసి ప్రాక్టీస్ చేయండి. చెప్పే విధానం అర్థం చేసుకొని ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేస్తే ఏదైనా వస్తుంది. చిన్న చిన్న మిస్టేక్స్ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి సహజమే. అలా చేయకుండా ఏ పని రాదు. కాబట్టి మిస్టేక్స్ అవుతున్నాయని భయపడొద్దు. ఒక్కొక్క మిస్టేక్ని బట్టి మన కటింగ్ ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు మనం బ్లౌజ్ యొక్క పొడవుని కొలుస్తున్నాము. ఫస్ట్ మనం బ్లౌజ్ మొత్తం పొడవు ఎంత ఉంది, మొత్తం వెడల్పు ఎంత ఉంది తెలుసుకోవాలి. దాని గురించి నేను బ్లౌజ్ని ఇలా భుజంకి మధ్య భాగంలో మడిచాను. కింద డాట్ దగ్గర, పైన భుజంకి మధ్య భాగంలో ఇలా వీడియోలో చూపించిన విధంగా పైనకి కిందకి ఇలా ఫింగర్తో పట్టుకొని హైట్ని కొలుచుకోవాలి. ఇలా నేను హైట్ని మార్కింగ్ చేస్తున్నాను. కింది వైపు, పై వైపు ఖర్చుకి ఇంకా 1/4 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను. ఇదే కొలతని మనం పెట్టుకున్న మడత మీద ఇంకొక వైపు కూడా మార్కింగ్ చేస్తున్నాను. ఎందుకంటే మనం ఒక బాక్స్ లాగా డ్రా చేయాలి కాబట్టి ఈ బాక్స్ అనేది పర్ఫెక్ట్గా రావడానికి ఇలా 2 ప్లేసెస్ దగ్గర మార్కింగ్ చేసి స్కేల్తో లైన్ డ్రా చేస్తున్నాను. ఇలా పైన వైపు, కింద వైపు లైన్ డ్రా చేసుకోవాలి. ఈ వీడియో మీకు ఏమాత్రం యూస్ఫుల్ అయినా ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. యూజ్ అవుతుంది అనిపిస్తే ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంట్రెస్ట్ పెట్టి కొద్దిగా నేర్చుకోండి. బ్లౌజ్ కటింగ్ ఈజీగానే వస్తుంది. ఎక్కడా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎలాంటి డౌట్ ఉన్నా ప్లీజ్ కామెంట్ చేయండి. మీ కామెంట్స్ని బట్టి నేను మీ డౌట్స్ని క్లారిఫై చేయడానికి ప్రయత్నిస్తాను. బ్లౌజ్ పొడవుని మార్కింగ్ చేసాం కదా, ఇప్పుడు బ్లౌజ్ వెడల్పుని మార్కింగ్ చేసుకోవాలి. దానికి మనం బ్లౌజ్ని రివర్స్ చేసి ఇలా గల్లా కింది భాగం నుంచి కొలుచుకోవాలి. ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా గల్లా కింది భాగం నుంచి ఇలా స్ట్రైట్గా అనుకొని ఆ తర్వాత ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసి మనం వెడల్పుని కొలుచుకోవాలి. ఇలా కొలుచుకుంటే కుట్లతో సహా మనకి కొలతలు వస్తాయి. రివర్స్ చేయకుండా బ్లౌజ్ కొలత తీసినట్లయితే ఖర్చులకి సపరేట్గా మనం క్లాత్ని కానీ పేపర్ని కానీ తీసుకోవాల్సి వస్తుంది. ఇలా రివర్స్లో తీసుకోవడం వల్ల ఖర్చులతో సహా మనకు కొలత వస్తుంది. ఈ వచ్చిన కొలతని మనం ఒక బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి. ఇలా పొడవు, వెడల్పు తెలిసింది. కొత్తగా నేర్చుకునే వాళ్ళు న్యూస్ పేపర్ పైన ఎక్కువ సార్లు కటింగ్ పెట్టి కట్ చేయడం ప్రాక్టీస్ చేయండి. అప్పుడు గల్లా కానీ, ఆర్మ్ రౌండ్ కానీ, రౌండ్ షేప్స్
పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి వెడల్పుని చెక్ చేస్తున్నాను. మనం పెట్టుకున్న కొలత పొడవు వెడల్పు వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి పొడవు వెడల్పును కొలుచుకోండి. కొత్తగా నేర్చుకునేటప్పుడు ఇది కంపల్సరిగా చేయాలి. ఎందుకంటే హైట్ తక్కువైనా బ్లౌజ్ తక్కువైపోతుంది. వెడల్పు తక్కువైపోయినా కుట్లకు క్లాత్ వదులుకోవడం కష్టమవుతుంది. అందుకని 1కి 2 సార్లు చెక్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం సైజ్ బ్లౌజ్ నుంచి నెక్ లెంత్ ఎంత ఉందో చూస్తున్నాము. ఈ నెక్ లెంత్ తెలుసుకోవడానికి ఇలా 2 డాట్స్ మధ్య భాగం నుంచి ఇలా గల్లా మధ్య భాగం 2 డాట్స్ మధ్య భాగం ఇలా ఫోల్డ్ చేసి పట్టుకొని నెక్ లెంత్ తెలుసుకోవచ్చు. ఇదే లెంత్ని మనం కట్ చేసే పేపర్ పైన ఉంచుకోవాలి. ఇప్పుడు మనకి ఇలా మార్కింగ్ చేసినట్లయితే నెక్ లెంత్ ఎంత ఉందో తెలుస్తుంది. ఇలా వచ్చిన కొలతకి కొద్దిగా పైన ఒక మార్కింగ్ చేసుకోవాలి. అంటే ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ పెట్టినట్లయితే అది కుట్లకు సరిపోతుంది. ఆ తర్వాత మనం మొత్తం పొడవుకి కూడా ఒక 1/2 ఇంచ్ కుట్ల మందం ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం గల్లా వెడల్పుని మార్కింగ్ చేసుకోవాలి. గల్లా పొడవు వచ్చేసింది, గల్లా వెడల్పు రావాలి. ఈ గల్లా వెడల్పు గురించి మనం 2.5 తీసుకుంటే సరిపోతుంది. మీడియం సైజ్ వాళ్ళకైతే 2.5 తీసుకుంటే సరిపోతుంది. లార్జ్ సైజ్ వాళ్ళకి 3 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. ఇలా మీడియం సైజ్ వాళ్ళకైతే 2.5 వరకు తీసుకోవచ్చు. కొత్తగా ప్రాక్టీస్ చేసేవాళ్ళు గల్లా వెడల్పు ఎక్కువగా పెట్టుకోకుండా 2.5 పెట్టుకొని ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ 2.5 అంటే 2 ఇంచెస్ పైన 2 లైన్స్ అన్నమాట. ఇప్పుడు గల్లా వెడల్పుని మార్కింగ్ చేస్తున్నాను. ఇది 2.5 వరకు తీసుకొని మార్కింగ్ చేస్తున్నాను. ఆ తర్వాత కుట్లకి ఒక 1/2 ఇంచ్ వరకు ఎక్స్ట్రా మార్కింగ్ చేస్తున్నాను. ఇలా కుట్లకి మార్కింగ్ చేసుకోవాలి. కింది వైపు ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. పైన 2.5 తీసుకుంటే కింద దానికి 1/2 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. అంటే 2.5 ఇంచుల కంటే ఎక్కువ, 3 ఇంచుల కంటే తక్కువ అన్నమాట. ఇప్పుడు గల్లా వెడల్పు పొడవు 2 వచ్చాయి కాబట్టి దీన్ని కూడా ఒక బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి. బ్లౌజ్ యొక్క స్టార్టింగ్ స్టెప్ ఇదే కాబట్టి చాలా స్లో మోషన్లో చూపిస్తున్నాను. అందరికీ అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇప్పుడు చూపించే కటింగ్లో ఎక్కడ డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. ఇలా గల్లా పొడవు వెడల్పులతో ఒక బాక్స్ డ్రా చేశాను. ఆ తర్వాత రౌండ్ షేప్ కని మనం ఒక 1 ఇంచ్ వరకు కార్నర్ దగ్గర లైన్ డ్రా చేసుకొని ఈ లైన్ని టచ్ చేస్తూ రౌండ్ షేప్ డ్రా చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా నెక్ దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్ వరకు వదిలేసి ఇలా గల్లా రౌండ్ షేప్ని డ్రా చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న లైన్స్ వేసుకుంటూ రౌండ్ షేప్ని ప్రాక్టీస్ చేయాలి. కొత్తగా ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎవరికైనా ఒక్కసారికే వచ్చేది, ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది. గల్లా పొడవు వెడల్పు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు షోల్డర్ని మార్కింగ్ చేసుకోవాలి. దానికి ఇలా భుజం మధ్య భాగంలో గల్లా వైపు హ్యాండ్ వైపు కుట్టుకి మధ్యలో ఎంతైతే ఉందో అంత మార్కింగ్ పెట్టుకోవాలి. దీన్ని షోల్డర్ అంటారు లేదా భుజం అంటారు. ఇది ఎవరికైనా 3 ఇంచుల వరకు పెట్టుకోవాలి. లేదంటే ఇలా సైజ్ బ్లౌజ్తో కొలత తీసుకోవాలి. ఇలా కొలత తీసుకున్న దానికి గల్లా వైపు ఖర్చుకి హ్యాండ్ వైపు ఖర్చుకి వదులుకోవాలి. ఇలా వదులుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆర్మ్ రౌండ్ గురించి మార్కింగ్ వేసుకోవాలి. దీనికి మనకు పొడవు వెడల్పులు కావాలి. దీనికి కూడా
ఆమ్ రౌండ్ గురించి పొడవు ఎవరికైనా 6 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. అది ఇలా ఫోల్డింగ్ దగ్గర నుంచి ఎంత డిస్టెన్స్లో ఉందో చూస్తున్నాను. పైన 5.5 వరకు ఉంది. అదే మార్కింగ్ కింద కూడా వేసుకోవాలి. కొద్దిగా ఎక్కువ వచ్చినా కానీ హ్యాండ్ దగ్గర ముడతలు వస్తాయి. అందుకని పైన కింద సేమ్ కొలత ఉండేటట్టు చూసుకొని ఇలా స్కేల్తో డ్రా వేసుకోవాలి. ఇలా ఆమ్ రౌండ్ పొడవు 6 ఇంచెస్ పెట్టుకొని మిగతాది వెడల్పు తీసుకొని ఇలా స్కేల్తో బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి. ఆ తర్వాత ఈ కార్నర్ దగ్గర 1.5 ఇంచ్ వరకు అంటే 1 ఇంచ్ పైన 2 లైన్స్ తీసుకొని మనం కర్వ్ డ్రా చేసుకోవాలి. ఒకటి పైన ఇలా 1 ఇంచ్ పైన 2 లైన్స్ వచ్చే విధంగా చూసుకొని మనం లైన్ డ్రా చేసుకోవాలి. ఈ లైన్ టచ్ చేస్తూ మనం కర్వ్ డ్రా చేసుకోవాలి. ఈ కర్వ్ అనేది కరెక్ట్గా రావడానికి ఇలా సైడ్కి కుట్ల మందం మార్కింగ్ చేసుకొని ఆ తర్వాత పొడవులో సగం వెడల్పులో సగం 2 డాట్స్ పెట్టుకొని దాని నుంచి రౌండ్ షేప్ని డ్రా చేసుకోవాలి. ఇలా కర్వ్ రౌండ్ షేప్ని డ్రా చేసుకున్న తర్వాత మనం కింది వైపు డాట్స్ని మార్కింగ్ చేసుకోవాలి. దీనికి గల్లాకి దగ్గరగా 4 ఇంచెస్ వరకు వచ్చే విధంగా ఇలా డాట్స్ని మార్కింగ్ చేసుకోవాలి. లేదంటే భుజం మధ్య భాగం నుంచి కింది వైపు ఒక లైన్ డ్రా చేసుకొని అప్పుడు డాట్స్కి మార్కింగ్ చేసుకోవాలి. ఈ రెండు పద్ధతుల్లో కూడా డాట్స్ పర్ఫెక్ట్గా వస్తాయి. ఏదైనా ఒక విధానంలో డాట్స్ మార్కింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి సంబంధించిన కొలతలన్నీ పూర్తయ్యాయి. ఇప్పుడు మనం పెట్టిన మార్కింగ్ ప్రకారం కట్ చేసుకోవాలి. వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఎంతవరకు మీకు అర్థమైంది అనే విషయం కామెంట్ చేయండి. ఇలా మనం కట్ చేసిన పేపర్ కటింగ్ని క్లాత్ పైన యాజ్ ఇట్ ఈస్గా పెట్టి ఇలా మార్కింగ్ చేసి కట్ చేసుకోవాలి.